భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 23/11/2025 స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష తదియ ఆదివారం తదియ సాయంత్రం 4:32 వరకు నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 5:44 వరకు వర్జం మధ్యాహ్నం 3:50 నుండి 5:44 వరకు తెల్లవారుజాము మళ్ళీ 4:04 నుండి తెల్లవారుజాము 5:18 వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:35 వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:20 అమృత గడియలు ఉదయం 10:45 నుండి 12:30 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు శుభకాలం వైద్యుతి యోగం ఉదయం 11:34 గరంజీ సాయంత్రం 4:32 వని తెల్లవారుజామున 5:13 వరకు ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి అనుకూలతలు ధనవృద్ధి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే వాహనాల రిపేర్లు ఇబ్బందులు ఉండే అవకాశాలు. అలాగే వృషభ రాశి వారి అధిక కోపం వల్ల గౌరవభంగం ధన నష్టం కూడా అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి అధిక ప్రయాణాలు అనవసరపు ఖర్చులు కుటుంబ వ్యతిరేకత వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కర్కాటక రాశి వారు అనుకోని ధనలాభాలు ఆధ్యాత్మిక జీవనం వల్ల ఆనందించే అవకాశం. సింహరాశి వారి వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ధనవృద్ధి అనుకోని అతిథులు రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. కన్యారాశి వారి ప్రయాణాల వల్ల నష్టాలు వాహనాల రిపేర్లు అధిక ధన వ్యయ సూచనలు. అలాగే తులారాశి ఉద్యోగంలో మార్పులు వ్యాపారస్తులతో వివాదాలకు దూరంగా ఉంటే అన్ని విధాలుగా మంచిది. వృశ్చిక రాశి వారికి చేతి వృత్తుల వారికి లాభాలు కార్యానుకూలతలు ఉండే అవకాశం శుభవార్త శ్రవణం సాయంకాలానికి. ధనుసు రాశి వారి ప్రయాణాలయం ఆటంకాలు ఏ పని పూర్తి కాక ఈరోజు నిరుత్సాహంగా విచారంగా ఉండే అవకాశాలు. మకర రాశి వారి ప్రేమ వివాహ ప్రయత్నాలు అనుకూలతలు పెద్దల సహకారంతో పెళ్లి వరకు వెళ్ళే అవకాశం. కుంభరాశి వారి వ్యవసాయక మూలికంగా లాభాలు భూ సంబంధిత వ్యవహార అనుకూలతలు. మీనరాశి వారి నూతనమైన వాహన లాభాలు గృహంలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులు విద్య మంచి అభివృద్ధి ఉండే అవకాశం ఉంది.